ఈ సీజన్ ఐపీఎల్ చాలా టీమ్స్కి కప్పు కొట్టగలిగే సీజన్గా మారుతుంటే మరికొన్ని టీమ్స్కి మాత్రం అట్లీస్ట్ టీ కప్ కూడా కొట్టలేని సీజన్గా కనిపిస్తుంది. కొన్ని టీమ్స్ అయితే అటు పైకి పోకుండా కిందకి రాకుండా మధ్యలోనే సెటిల్ అయిపోయారు. అలాంటిది ఇప్పటికీ 29 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఎవరు తాపీగా టాప్ 4లోకి వెళ్తారు, ఎవరు అస్సాం ట్రైన్ ఎక్కడానికి రిజర్వేషన్కి దగ్గరలో ఉన్నారు అనే విషయం పైన చాలా వరకు క్లారిటీ దొరికేసింది. అదేంటో మీరు కూడా తెలుసుకోవాలిగా. ఈ వీడియోలో 10 టీం ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎవరు క్వాలిఫై అవ్వాలంటే ఇంకెన్ని మ్యాచెస్ గెలవాలి, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు ప్రతిసారి చూసి వెళ్ళిపోతాను అని కాకుండా సరదాగా ఈ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళారంటే మళ్ళీ మీరు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా వాళ్ళు ఇట్మా ఇప్పుడే కొట్టేసండి. 5 ఏప్రిల్ 20 ముందు వరకు జరిగిన 29 మ్యాచెస్ని బేస్ చేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు లేట్గా చూస్తుంటే ఇప్పటికే కొన్ని మ్యాచెస్ అయిపోయి ఉంటాయి. ఎనివే పాయింట్స్ టేబుల్ని బేస్ చేసి లాస్ట్ నుండి మాట్లాడుకుందాం. నెంబర్ 10 ముంబై ఇండియన్స్. అసలు ఈ సీజన్కి ముందు వీళ్ళకి ఇచ్చిన హైప్కి ఇప్పుడు వీళ్ళిస్తున్న పర్ఫార్మెన్స్కి కొంచెం కూడా సంబంధమే లేదు. వీళ్ళకున్న టీంతో ఫైర్ పుట్టిస్తారేమో అనుకుంటే ఇప్పుడు అదే ఫైర్తో వాళ్ళు తగలెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఒకటి విన్నారు. అయితే లాస్ట్ 13 సీజన్స్ నుండి వీళ్ళు ఓపెనింగ్ మ్యాచెస్ ఓడిపోయారు. ఈసారి ఫస్ట్ మ్యాచ్లో గెలిచేసరికి ముంబై బై రేంజ్లో కంబ్యాక్ చేసి సరికొత్త రిజల్ట్ ఇస్తారనుకుంటే ఆ రిజల్ట్ ఏమో కానీ ఇలాగే ఆడారండి వరస్ట్ రికార్డును కూడా బద్దలు కొట్టేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే టీంలో అంతర్గతంగా గొడవలు కొట్లాట్లు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తుంది. ఆ టీంలో కొట్టుకునేదేదో ఆ మ్యాచ్లో కొట్టారంటే రన్స్ అయినా వస్తాయి కదా అని ఫ్యాన్స్ ఫీలింగ్ అనమాట. ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడి దాంట్లో ఒకటి మాత్రమే గెలిచి 10వ పొజిషన్లో జెండా పాతిస్తారు. ఎక్కడి నుండి కంబ్యాక్ చేసి క్వాలిఫై అవ్వడం అంటే కొంతవరకు కష్టమే. కాకపోతే రిమైనింగ్ 9 మ్యాచెస్లో 7 గెలిస్తే టాప్ 4లోకి వెళ్ళొచ్చు. అవకాశాలు చూసుకుంటే 35% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో ఇలాంటి ఎన్నో స్టేజ్లో బౌన్స్ బ్యాక్ చేసి క్వాలిఫై అవ్వగలిగారు. సో ఎంఐ నుండి కంబ్యాక్ చూడొచ్చు. లేదు ఇలాంటి పర్ఫార్మెన్స్ని కమ్ చేయకుండా ఆపేస్తే కింద ఉన్న కేకేఆర్తో ఆడుతూ పడుతూ గడిపేయడమే. ఇంకా నెంబర్ 9 కలకత్తా నైట్ రైడర్స్. ఈ సీజన్కి ముందు ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మది అంటుంటే వీళ్ళు మాత్రం ఈసారి మీ మెటీరియల్ మాది అంటున్నారు. అలా ఉంది మరి మనలో ఆట. అయితే సీజన్ స్టార్ట్ అవ్వకముందు వీళ్ళ టీం పైన వాళ్ళ ఫ్యాన్స్కి తప్పిస్తే మిగతా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వీళ్ళు ఆడ చూస్తుంటే ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని అనిపిస్తుంది. లిటరలీ ఈ సీజన్లో కేకేఆర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తాన్ని హౌరా బ్రిడ్జ్ కింద నిండా ముంచేశారు. ఎలా అంటే ఇప్పటికే 7 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఒకటి గెలిచారు. లాస్ట్ రాజస్థాన్తో గెలిచారు కానీ సరిపోయింది, కానీ లేదంటే ఇప్పటికే అస్సాం ట్రైన్కి రిజర్వేషన్ అయిపోయింది. పాపం వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు కానీ లాస్ట్ పొజిషన్ నుండి తప్పించుకుంటే చాలరా అనే సిచ్యువేషన్లోకి వచ్చేసారు. పోనీ కమింగ్ మ్యాచెస్లో గెలిచి కంబ్యాక్ చేస్తామంటే తర్వాత మ్యాచెస్ అన్ని కేకేఆర్ని హౌరా బ్రిడ్జ్ కింద నిండా ముంచేసే టీమ్స్ ఉన్నాయి తప్పిస్తే వీళ్ళు ఓడించే టీమ్స్ ఏవీ లేదు. ఏదేమైనా రిమైనింగ్ 7 మ్యాచెస్కి 7 గెలిస్తేనే క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మ్యాథమెటికలీ ఒక 5% ఛాన్స్ ఉంది. మిగతా టాప్ టీమ్స్ అన్ని ఓడిపోయి వీళ్ళు అన్నింటిలోనూ గెలిచి వీళ్ళ కోసం క్రికెట్ దేవుడు ఏదో అద్భుతం చేసి తప్పిస్తే కానీ అస్సాం ట్రైన్ ఎక్కడానికి ఎవరు ఆపలేరు. మరి సీజన్కి ముందు నైట్ రైడర్స్లో దూసుకెళ్తారేమో అనుకున్నాం. కాకపోతే ఎవడో రేస్కి ముందు రైడర్స్ బైక్స్ అన్ని పంచర్ చేసినట్టున్నాడు. అందుకే రేసులో లాస్ట్ ఉండిపోయారు. మొత్తానికి ఈ సీజన్లో కేకేఆర్ కథ ముగిసినట్టే. ఇంకా నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి పంచసేన వార్ చూపిస్తారు అనుకుంటే ఆ వారేమో కానీ ఒక చిన్న వార్నింగ్ కూడా లేకపోతున్నారు. సీజన్కి ముందు మర్చిపోకుండా టీం లోగో, జెర్సీ ఇలా కనిపించినవన్నీ మార్చేస్తారు కానీ ఒకటి మాత్రం లక్నోలో మర్చిపోయారు అనుకుంటా. అదే పర్ఫార్మెన్స్ అసలు టీంలో ఎప్పుడు ఎవరు ఎలా పర్ఫార్మ్ చేస్తారో ఆ చేసే ప్లేయర్ కూడా తెలియదు అనుకుంటా. పర్టికులర్గా వీళ్ళ బ్యాటింగ్ ఆపోనెంట్ టీమ్స్కి పెద్ద వరంగా మారిపోయింది. ఎందుకంటే ఎల్ఈసీతో మ్యాచ్ అంటే మనం 160, 170 కొట్టినా కానీ ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఆపోనెంట్ టీమ్స్కి వీళ్ళ బ్యాటర్స్ ఇస్తున్నారు. బికాజ్ ఈ సీజన్లో పంజాబ్తో మ్యాచ్కి ముందు వీళ్ళు 200 కొట్టిందో లేదు. ఆ 200 పక్కన పెడితే 180 కూడా క్రాస్ చేయలేకపోయారు. 160, 146, 164, 181, 141 లాంటి స్కోర్స్ చేశారు. ఇప్పుడు చాలా టీమ్స్ అన్ని 300 కొట్టడానికి యుద్ధం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఓడిఐ ఫార్మాట్లోనే బతికిస్తున్నారు. ఎక్కడ వీళ్ళ బౌలర్స్ కింద మీద పడి ఏదోలా లో స్కోర్కి డిఫెండ్ చేయగలుగుతున్నారు. కానీ బ్యాటర్స్ మాత్రం వాళ్ళు వికెట్స్ తీసుకుంటున్నారు కదా, మేము రన్స్ కూడా కొట్టాలి ఏంటి అన్నట్లు ఆడుతున్నారు. ఇప్పటికీ 6 మ్యాచెస్ ఆడి దాంట్లో 2 మాత్రమే గెలిచి 8 పొజిషన్లో కూర్చున్నారు. విన్ అయిన 2 గేమ్స్ కూడా లాస్ట్ బాల్లో గెలిచినవి. అంటే కేకేఆర్కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాల్సిన వాళ్ళు. బట్ లక్నో లక్ కారణంగా ఉండిపోయారు. మిగిలిన 8 మ్యాచెస్లో 6 గెలిస్తేనే కంఫర్టబుల్గా టాప్ 4లోకి వెళ్తారు. అంటే 45% అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికైనా బ్యాటింగ్లో బౌన్స్ బ్యాక్ చేయకపోతే కేకేఆర్లోనే అంత అస్తమే. ఇంకా నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. ఒకప్పుడు వాళ్ళకి ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం తప్పిస్తే వేరే విషయం తెలిసేది కాదు. అంత డెడికేషన్తో ఆడేవాళ్ళు. కానీ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఆ డెడికేషన్ని పడుకోబెట్టేసినట్టు కనిపిస్తున్నారు. అయితే సీజన్లో ఫస్ట్ 3 మ్యాచెస్లో అన్ని ఓడిపోయి కుంగిపోతున్న టైంలో డీసీ అండ్ కేకేఆర్ పైన 2 కన్సిక్యూటివ్ మ్యాచెస్లో గెలిచి పిచ్చెక్కించే ఫామ్లోకి వచ్చారు.
ఆ హ్యాపీనెస్ ని సిఎస్కే ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకునే లోపే ఎస్ఆర్హెచ్ పైన ఓడిపోయి మళ్ళీ పాత ఫామ్ లోకి వచ్చేసారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ లేకుండా పోయింది. బౌలింగ్ లో అయితే ఎప్పుడు ఎవరితో వస్తారో వాళ్ళకే తెలియదు. మరి మాథ్యూ షాట్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్, అఖిల్ హుసేన్ అండ్ గుర్జప్రీత్ సింగ్ ఇలా స్క్వాడ్ మొత్తాన్ని దించేస్తే కన్సిస్టెన్సీ ఒక దగ్గర కూర్చొని ఎలా ఉంటుందో చెప్పండి. ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పొచ్చు, ప్రాపర్ ప్లేయింగ్ ఫాల్ విషయంలో ఇంకా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఎంత తొందరగా షార్ట్అవుట్ చేసుకుంటే అంత మంచిది. ఎప్పటికీ లేట్ ఏమీ కాదు. ఆడిన 6 మ్యాచెస్ లో 2 గెలిచినారు. రిమైనింగ్ 8 మ్యాచెస్ లో 6 గెలిచారంటే టాప్ 4 లోకి ఈజీగా వెళ్ళొచ్చు. అంటే మ్యాథమెటికలీ 46% అవకాశాలు ఉన్నాయి. ఎక్కడుంది 5 టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి వీళ్ళకి ఏదైనా పాసిబులే. ఇన్ కేస్ కమింగ్ మ్యాచెస్ లో ఓడిపోతేనే వీళ్ళ పార్ట్నర్ ఎంఐతో 5 ట్రోఫీస్ గురించి మాట్లాడుతూ కిందే ఉండిపోతారు. మరి కంబ్యాక్ ఇవ్వాలి అని కోరుకుందాం. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఈసారి ఫస్ట్ 2 మ్యాచెస్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ని నిండా పడుకోబెట్టేశారు. పంజాబ్ అండ్ రాజస్థాన్ తో స్టార్టింగ్ గేమ్స్ లో ఓడిపోయారు. మరి అక్కడతో అయిపోతే గుజరాత్ ఛాంపియన్ టీం ఎలా అవుతుందో చెప్పండి. తర్వాత 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలిచి టైటన్స్ తిరిగి కంబ్యాక్ చేశారు. ఈవెన్ మీరు మన వీడియోస్ చూస్తుంటే నేను చాలా సిచ్యువేషన్స్ లో చెప్తుంటాను, ఈసారి జీటీ వన్ ఆఫ్ ది బెస్ట్ సైడ్ అనేసి. వీళ్ళు క్యాజువల్ అప్రోచ్ తో ఆడినా చాలు, సీజన్ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 8 మ్యాచెస్ గెలిచేస్తారు. కాకపోతే అందుకంటే ఎక్కువ మ్యాచెస్ గెలవగలిగే సత్తా గుజరాత్ టీంలో ఉంది. ఇప్పుడు టీంలో శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, సుందర్, రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ రషీద్ ఖాన్ ఇలా ఎంతో మంది జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో ఇలాంటి టీం ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇప్పటికైతే 5 మ్యాచెస్ లో 3 గెలిచి 6th పొజిషన్ లో ఉన్నారు. మిగిలిన 9 మ్యాచెస్ లో 5 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. లేదు ఈ టాప్ 4 మాకు పెద్ద మ్యాటర్ కాదు, మా ఫోకస్ అంతా టాప్ 2నే అంటే మరో 7 మ్యాచెస్ డెఫినెట్లీ గెలవాలి. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి 65% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి డీసీ ఆడ చూస్తుంటే డేరింగ్ డాషింగ్ ఇంపాక్ట్ చూపిస్తారేమో అనిపిస్తుంది. అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ లో 2-2 గెలిచి కంప్లీట్ డామినేటింగ్ చూపించారు. మరి ఆ తర్వాత జీటీ అండ్ సిఎస్కేతో వరుసగా ఓడిపోయారు. కానీ మీ దగ్గర క్వాలిటీ సైడ్ ఉంటే ఓటమి నిజమైన ఫెయిల్యూర్ కాదని డీసీ చూపించారు. ఎలా అంటే నెక్స్ట్ మ్యాచ్ లో చిన్నస్వామి వెళ్ళి మరి వాళ్ళ సొంత గట్టపైన ఆర్సీబీని ఓడించారు. ఈ విక్టరీ డీసీని మరింత డేంజరస్ గా మారుస్తుందని చెప్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది అసలైన ఢిల్లీ టీంని కాదు. వీళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ అందరూ ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆడారు అంటే ఇప్పుడున్న టాప్ టీమ్స్ కూడా వీళ్ళని ఆపలేరు. అలాంటి టీం ఉంది. కాకపోతే టీం సెలక్షన్ విషయంలో చిన్న తప్పులు చేస్తున్నారు. లైక్ కరుణ్ నాయర్ అండ్ అభిషేక్ లాంటి ప్లేయర్స్ ని ఆడకుండానే గ్యాంబుల్ చేస్తున్నారు. కిందటిసారి వీళ్ళిద్దరూ డీసీకి ఎన్నో మ్యాచెస్ గెలిపించారు. సో ఇలాంటి ప్లేయర్స్ ని సైడ్ చేయకుండా ఆడిస్తే బాగుంటుంది. ఇప్పటికైతే 5 మ్యాచెస్ లో 3 గెలిచి పాయింట్స్ టేబుల్ లో మధ్యలో ఇరుక్కుపోయారు. నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.310తో పాజిటివ్ లోనే ఉంది. మిగిలిన 9 మ్యాచెస్ లో 5 గెలిస్తే జాలీగా టాప్ 4 లోకి వెళ్ళిపోవచ్చు. అదే 66% పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి చూడాలి క్యాపిటల్స్ క్యా కరేగా అనేది. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి అయితే మన ఆరెంజ్ ఆర్మీ కొత్త చూపిస్తున్నారు. టాప్ టీమ్స్ ని కూడా తగిలేటేసి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే సీజన్ స్టార్టింగ్ ముందు మన పర్ఫార్మెన్స్ చూశాక ఎంత దారుణంగా ఆడుతున్నారు ఏంటో అనుకున్నాం. మెయిన్లీ ఆర్సీబీ అండ్ పంజాబ్తో ఓడిపోయాక బౌలింగ్ బ్లాస్ట్ అయిపోయింది. కానీ టేబుల్ టాపర్స్ రాజస్థాన్కి ఎప్పుడైతే చుక్కలు చూపించారో అప్పటి నుండి బౌలింగ్ పైన బెంగపోయింది. మెయిన్లీ ప్రఫుల్ అండ్ షాకిబ్ రూపంలో 2 డైమండ్స్ దొరికిపోయారు. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే రిప్లేస్మెంట్ ఆటగాలుగా గిలాట్ కుయట్జీ అండ్ దిల్సన్ మధుశంకర్ తెచ్చుకున్నారు. ఇవైతే లిటరలీ తగిలేటేసే రిప్లేస్మెంట్స్ అనే చెప్తాను. ఇద్దరు ప్యూర్ మ్యాచ్ విన్నర్స్, వద్దన్న వికెట్స్ ఇస్తామన్నట్టు ఆడతారు. ఇప్పుడు దీనికి తోడు పాట్ కమిన్స్ రిటర్న్ రాబోతున్నాడు. ఇప్పటికే శివంగ్ అండ్ హర్ష్ రూపంలో ది బెస్ట్ స్పిన్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ నుండి ఆరెంజ్ వచ్చుకోత బ్యాటింగ్ లో కంటే బౌలింగ్ లోనే ఉంటుందేమో అనిపిస్తుంది. సీజన్ కు ముందు వరస్ట్ బౌలింగ్ అటాక్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇరక్కుమేసి అటాక్ లా కనిపిస్తుంది. ఎనీహో ఇప్పటికే 6 మ్యాచెస్ లో 3 గెలిచి 4th పొజిషన్ లోకి వచ్చేసారు. ఆల్సో +0.56తో రన్ రేట్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఇదే ఫ్లోలో రిమైనింగ్ 8 మ్యాచెస్ లో 5 గెలిస్తే చాలు టాప్ 4 లోకి రిజర్వేషన్ అయిపోయినట్టే. ఇక క్వాలిఫై అవ్వడానికి 62% అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఈసారి ఆరెంజ్ ఆగమనం ఎలా ఉంటుందో అనేది. నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ ముందు వరకు ఒక లెక్క, ఈ సీజన్ నుండి మరో లెక్క అనే రేంజ్ లో వీళ్ళ కంబ్యాక్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆడ చూస్తుంటే ఈ 2026 రాజస్థాన్కి ఇది బెస్ట్ సీజన్ గా మారుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 6 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఏకంగా 4 మ్యాచెస్ గెలిచేశారు. సన్ రైజర్స్ ఓడిపోక ముందు వరకు అసలు ఈసారి రాయల్స్ ఆపే టీం ఉందనుకున్నాం. అలా ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ అండ్ జీటీ లాంటి క్వాలిటీ సైడ్స్ ని కూడా ఓడించి సోలో డామినేషన్ చూపించారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర ఉన్న టీం చూస్తుంటే షూర్లీ టైటిల్ రేస్ లో ఉంటారనిపిస్తుంది. బికాస్ బ్యాటింగ్ లో భయం అంటే ఏంటో తెలియకుండా కొడుతున్నారు. ఇది అతిపెద్ద బలంగా మారిపోయింది. అదర్వైజ్ బౌలింగ్ లో పేస్ అండ్ స్పిన్ అటాక్ అదరగొట్టేలా ఉంది. ఈవెన్ అలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నారు కూడా. మరి మిగిలిన 8 మ్యాచెస్ లో 4 గెలిస్తే కుర్రాళ్ళ కాల్ మీద కాల్ వేసుకొని క్వాలిఫై అయిపోతారు. మరి ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి 82% అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి 18 ఏళ్ల తర్వాత టైటిల్ తన్నుకుపోతారా లేదా అనేసి. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఈసారి బెంగళూరు బుర్ర బద్దలైపోయే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. కిందటి సీజన్లో వీళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి ఇప్పటి వరకు ఆడుతున్న అప్రోచ్లో ఒక చిన్న చేంజ్ కూడా లేదు. ఎలా అంటే టీంలో ఒక కన్సిస్టెన్సీ బిల్డ్ అయింది. అండ్ గేమ్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా అగ్రెసివ్గా అటాక్ చేసే మైండ్ సెట్ పెట్టుకున్నారు. మీరు చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ అన్ని ఆడితే బాగా ఆడతారు, లేదంటే ఏదో ఒక మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ని పడుకోబెట్టేస్తారు. కానీ ఆర్సీబీ మాత్రం లాస్ట్ బాల్ వరకు ఫైట్ ఇస్తారు. వీళ్ళ విషయంలో ఇదే మెచ్చుకోవాలి. దాంట్లో ఈసారి వీళ్ళ బ్యాటింగ్ ఎలా మారిపోయిందంటే ఎస్ఆర్ఎస్ కంటే మేమే ముందు 300 కొట్టేస్తాము అనే రేంజ్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే 250, 240, 203, 201 లాంటి భారీ స్కోర్స్ బాధిస్తారు. అదర్వైజ్ బౌలింగ్లోనూ భయపట్టేసే లైనప్ ఉంది. మరి ఎంత మంచి టీం ఉన్నప్పుడు క్వాలిఫై అవుతారా అని అడగకూడదు, ఎన్ని మ్యాచెస్ గెలుస్తారు అని అడగాలి. ఇప్పటికే 6 మ్యాచెస్లో 4 గెలిచి టాప్ పొజిషన్ కోసం పోరాడుతున్నారు. మిగిలిన 8 మ్యాచెస్లో 4 గెలిస్తే చాలు. లేదు టాప్ 2లో మాకు రిజర్వేషన్ కావాలంటే మరో 5 to 6 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. టాప్ 4 అవకాశాలు అయితే మాత్రం 85% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదేమైనా మరోసారి ఆర్సీబీ అరాచకం చూడబోతున్నాం. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. 17 ఏళ్లుగా గాయపడిన సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అనేది లాస్ట్ సీజన్ నుండి పంజాబ్ చూపిస్తున్నారు. లాస్ట్ సీజన్ ఫైనల్లో ఎక్కడైతే ఆపారో అక్కడ నుండి సెకండ్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నట్టు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. అసలు ఈ సీజన్లో వీళ్ళని కొట్టే టీమే కనిపించలేదు. ఎందుకంటే 6 మ్యాచెస్ ఆడితే దీంట్లో 5 మ్యాచెస్ గెలిచేశారు. ఒక మ్యాచ్ టై అయిపోయింది, కానీ లేదంటే దాంట్లో వీళ్ళు ఇచ్చిన స్టార్ట్కి అది కూడా పాకెట్లో పడేసి ఉండేవాళ్ళు. అయితే ప్రజెంట్ పంజాబ్కి ఈ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది అనడానికి లేదు. ఎందుకంటే ఓపెనర్స్ నుండి డెత్ ఓవర్స్ వరకు ప్రతి డిపార్ట్మెంట్కి స్పెషలిస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆడిన ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్సే. ఇలాంటి తగిలిటేసే సైడ్ ఉన్నప్పుడు పంజాబ్ని ఆపేద్దాము ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. వీళ్ళకి టాప్ 4 అనేది నిజంగా పెద్ద మాట కాదు. నాకు తెలిసి వీళ్ళ ఫోకస్ అంతా ఫైనల్స్ పైన పడతారు. ఎనేహో మిగిలిన 8 మ్యాచెస్లో 3 గెలిస్తే టాప్ 4 పక్క. బికాజ్ ఇప్పటికీ ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్గా మారుతుంది. క్వాలిఫికేషన్ అవకాశం అయితే మాత్రం 92% ఉంది. మరి చూడాలి ఈ సీజన్లో అయినా పంజాబ్ ప్యారడైస్ మారుస్తారా లేదు. ఇక ఇది గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అలా చూసిపోకుండా ఒక లైక్ ఏదో వేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ మామా ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.